అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేమైతే ఊహించలే ఓడిపోతాడు అనుకున్నాం, కానీ ఆ ఓటమి మామూలు ఓటమా ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితి తీసుకొచ్చింది మీరందరూ. 50,000 ఓట్ల మెజారిటీ అంటే కొత్తగా రాజకీయాలకు వచ్చిన యశస్విని రెడ్డి ఓటమి ఎరగని నాయకునని చెప్పుకునే వ్యక్తిని మళ్ళీ పాలకుర్తి పొలిమర్లకు రావద్దు అని చెప్పి బ్రహ్మాండమైన గెలుపును మీరు యశస్విని గారికి ఇచ్చారు. నిజంగా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ వ్యవహార శైలిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క పనితీరును మనం గమనిస్తున్నాం. గడిచిన 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి ద్వారా, భారతీయ జనతా పార్టీ ద్వారా తెలంగాణకు ఒరిగింది ఏమీ లేదు. కనీసము విభజన చట్టంలో ఉన్న హామీలను కూడా నెరవేర్చలేని దద్దమ్మ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. తెలంగాణలో విభజన చట్టంలో పొందుపరిచిన అంశాల గురించి మాట్లాడడం లేదు వాళ్ళు. తెలంగాణకు ఏం చేసినామో చెప్పడం లేదు వాళ్ళు. భారతీయ జనతా పార్టీ విధానాలు ఏంటో చెప్పడం లేదు. మాకు ఓటేయండి అని మాత్రం అడుగుతున్నారు, ఎందుకు ఓటేయాలనో చెప్పడం లేదు. ఇవాళ భారతదేశంలో గడిచిన 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి అన్యాయం జరుగుతున్నది. దళితుల పైన దాడులు జరుగుతున్నాయి, మహిళల పైన దాడులు జరుగుతున్నాయి, ముస్లింస్ పైన దాడులు జరుగుతున్నాయి, క్రిస్టియన్స్ పైన కూడా దాడులు జరుగుతున్నాయి. 3వసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే, బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చుతామని చెప్తున్నారు, లౌకికవాదాన్ని తీసివేస్తామని చెప్తున్నారు, రిజర్వేషన్లను ఎత్తివేస్తామని చెప్తున్నారు. నిజంగా అదే జరిగితే, రాజ్యాంగాన్ని మార్చేసే పరిస్థితి వస్తే, అంబేద్కర్ గారు మనకిచ్చిన గొప్ప వరం ఆ రాజ్యాంగమే లేకుండా పోతే, భారతదేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాల వారు, పేద వర్గాల వాళ్ళు, దళితులు, ముస్లింలు, మైనారిటీలు, మహిళలు, వీళ్ళందరి పరిస్థితి ఏంది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఎంతసేపు కులాల మధ్యన చిచ్చు పెట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారే తప్ప, సమాజానికి ఇది చేశాం, దేశానికి ఇది చేశాం, ఈ రాష్ట్రానికి ఇది చేశాం, ఈ వర్గానికి ఇది చేశాం, మాకు ఓటేయమని మాత్రము అడగడం లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన భారతదేశంలో మణిపూర్ అని ఒక రాష్ట్రం ఉంటుంది. ఆ రాష్ట్రంలో మైనారిటీలు, క్రిస్టియన్ మైనారిటీస్కి సంబంధించిన చర్చిల పైన దాడులు జరిగినాయి. వేలాది చర్చిలను కూలగొట్టారు, వేలాది మందిని రోడ్ల పైన పెట్టారు, లక్షలాది మందిని నిరాశ్రయం చేశారు, మహిళలను నడి రోడ్డు పైన నగ్నంగా ఊరేగించారు, మానభంగాలు చేశారు, హత్యలు చేశారు. కానీ ప్రధానమంత్రిలో చలనం లేదు. నేను అడుగుతున్నా ప్రధానమంత్రి గారిని, మణిపూర్ భారతదేశంలో భాగం కాదా అని నేను అడుగుతున్నా. మీరు వాళ్ళని పరామర్శించవలసిన అవసరం లేదా అని నేను అడుగుతున్నాను. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ రాజ్యం నడుస్తున్నది. ఎదురు తిరిగిన వాళ్ళపైన బుల్డోజర్లు ఎక్కిస్తున్నారు, వాళ్ళ ఆస్తులను కూలగొడుతున్నారు, వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేస్తున్నారు. డబుల్ ఇంజన్ సర్కారు యూపీలో ఆ రకంగా పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ బడుగు బలహీన వర్గాలపైన దాడులు చేస్తున్నది, వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నది. అలాంటి భారతీయ జనతా పార్టీకి మళ్ళీ ఓటేద్దామా? ఆ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అవసరమా? పాలకుర్తి నియోజకవర్గం విప్లవాలకు పుట్టిన గడ్డ, విప్లవాల పురిటిగడ్డ. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కానీ, భూస్వామ్య వ్యతిరేక పోరాటం కానీ, రజాకార్లకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో కానీ, మొన్నటికి మొన్న విప్లవోద్యమంలో కానీ పాలకుర్తి వీరగడ్డ, పాలకుర్తిలో ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా
విప్లవ భావాలు ఉన్నాయి, వామపక్ష భావాలున్న ఈ గడ్డ మీద భారతీయ జనతా పార్టీకి ఓటు పడవలసిన అవసరం లేదు, ఓటు వేయొద్దు అని చెప్పి నేను మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నా. దయచేసి ఆలోచించండి. మొన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, మొన్నటి వరకు మంత్రిగా ఉన్న వ్యక్తి భారత రాష్ట్ర సమితికి ఓటేయమని వస్తున్నాడు. పాపము యశస్విని రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యి 4 నెలలు కూడా కాలేదు, అప్పుడే యశస్విని రెడ్డి గారు ఏం పని చేయడం లేదని చెప్పడానికి సిగ్గు లేదా దయాకర్ నీకు? ఇన్నేళ్ల నీ రాజకీయం, ఇన్నేళ్లు దాదాపు 30 ఏళ్ల నీ రాజకీయంలో నువ్వు చేసిందేంటి? నువ్వు సంపాదించిందేంటి? నువ్వు మోసం చేసిందేంటి? నువ్వు ద్రోహం చేసిందేంటి? మర్చిపోయినావా? నిన్నగాక మొన్న వచ్చిన అమ్మాయిని పట్టుకొని పనిచేయడం లేదనంటే ఆమె ముందుగా నేర్చుకోవాలి కదా, ఆమె ముందుగా తెలుసుకోవాలి కదా, గ్రామాలలో ఉన్న వాస్తవ పరిస్థితులందో అవగాహన చేసుకోవాలి కదా. నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నది. ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వంలో, యశస్విని రెడ్డి గారి నాయకత్వంలో పాలకుర్తి నియోజకవర్గం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందబోతున్నదని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఎవరికి ఏ రకమైన అనుమానం అవసరం లేదు. అమెరికాలో ఉంటూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ బ్రహ్మాండమైన వ్యాపారాలు చేస్తూ అవన్నీ కూడా పాలకుర్తి ప్రజల కొరకు వదిలిపెట్టుకొని ఈ ఎండాకాలంలో మీ మధ్యన ఉంటున్నారంటే అది వాళ్ళ చిత్తశుద్ధికి నిదర్శనం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు నిండు మనసుతో ఝాన్సీ రెడ్డి గారిని, యశస్విని రెడ్డి గారిని ఇద్దరిని కూడా మీరు ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతున్నాను. ప్రధానంగా మన పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించినంత వరకు సాగునీటి సమస్య వచ్చింది. ఎందుకు సాగునీటి సమస్య వచ్చింది? వర్షాలు పడలేదు కాబట్టి, రిజర్వాయర్లో నీళ్లు లేవు కాబట్టి సాగునీటి సమస్య వచ్చింది. పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి కూడా గోదావరి జలాలు అందించే అవకాశం ఉన్నది. శ్రీరామ్ సాగర్ 2వ దశ ద్వారా, దేవాదుల ప్రాజెక్టు ద్వారా పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రతి మండలము, ప్రతి గ్రామానికి కూడా సాగునీరు అందించే ఒక చక్కటి అవకాశం మీకున్నది. నేను మీకు 100% మాట ఇస్తున్నా. మీ నియోజకవర్గంలో మైలారం రిజర్వాయర్ ఉన్నది, మీ నియోజకవర్గంలో బయ్యన్నవాగు రిజర్వాయర్ ఉన్నది, మీ నియోజకవర్గానికి ఉపయోగపడే నవాబ్పేట రిజర్వాయర్ ఉన్నది. దానికి తోడుగా కాకతీయ కెనాల్ మీ యొక్క నియోజకవర్గం నుంచే వెళ్తున్నది. వీటన్నిటిని కనుక చక్కగా మనం ఉపయోగించుకున్నట్లయితే వానకాలం రాకముందే గన్పూర్ రిజర్వాయర్ను, బయ్యన్నవాగు రిజర్వాయర్ను, మైలారం రిజర్వాయర్ను, నవాబ్పేట రిజర్వాయర్ను కనుక నింపి పెట్టుకున్నట్లయితే బ్రహ్మాండంగా ప్రతి ఎకరానికి కూడా సాగునీరు అందించే అవకాశం ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను, యశస్విని రెడ్డి గారు, జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరం కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ యాసంగి పంటలు అయిపోగానే మళ్ళీ వానకాలము వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందే ఈ రిజర్వాయర్లను నింపే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా గణపురం నియోజకవర్గానికి, పాలకుర్తి నియోజకవర్గానికి వరప్రదాయిని దేవాదుల ప్రాజెక్ట్, ఆ దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి కాలువలన్నీ పూడుకుపోయి ఉన్నాయి. కాలువలలో ఇసుక మేటలు వేసి ఉన్నాయి, లైనింగ్ చేయలేదు. ఆ లైనింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేయించి, ఇసుక మేటలను తొలగించి, పూడికలను తీయించి ప్రతి చివరి ఎకరానికి కూడా సాగునీరు అందించే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. మనకు కావాల్సింది అభివృద్ధి. ఆ అభివృద్ధి అనేది రేవంత్ రెడ్డి గారి ద్వారానే సాధ్యమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. అది నమ్మే మేము కాంగ్రెస్ పార్టీలో చేరాం. రేవంత్ రెడ్డి గారు పక్కా ప్రణాళికతో 6 గ్యారెంటీలను అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దశల వారీగా వాటిని కూడా అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. తప్పకుండా 6 గ్యారెంటీలు అమలవుతాయని నాకు నమ్మకం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. రాజకీయాలకు డాక్టర్ కడియం కావ్య గారు కొత్తగా వచ్చారు. రాజకీయాలకు మొదటిసారి వచ్చారు. ఏ రకంగానైతే మొదటిసారి వచ్చిన యశస్విని రెడ్డి గారిని బ్రహ్మాండంగా ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో మీరు గెలిపించారో,
మొదటిసారిగా రాజకీయాల్లోకి వచ్చిన డాక్టర్ కడియం కావ్య గారిని కూడా అదే విధంగా మీరు నిండు మనసుతో ఆశీర్వదించాలని చెప్పి నేను మీ అందరు కూడా కోరుకుంటున్నాను. మీ అందరికి కూడా నా గురించి తెలుసు. నా 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎక్కడ చిన్న పొరపాటు చేయలేదు, ఎక్కడ అవినీతికి పాల్పడలేదు, ఎక్కడ కూడా భూ కబ్జాలకు పాల్పడలేదు. దయాకర్రావు గారు అంటుండేది, అరే నీకు మంత్రి పదవి వస్తుంది, నాకు వస్తలేదు అంటే నీకు చదువు రాదు, నీ లెక్క నేను అవినీతికి పాల్పడను, నీ లెక్క నేను భూ కబ్జాలకు పాల్పడను, నా నిజాయితీ నాకు అవకాశాలు తెస్తున్నది, నీ యొక్క అవినీతిని నిన్ను దూరంగా పెడుతున్నది అని చెప్పి అనేక సందర్భాలలో చెప్పాను. కానీ ఇవాళ అదే దయాకర్రావు గారు నాకు మంత్రి పదవి ఇప్పించిన అని చెప్పుకుంటున్నాడు. సిగ్గుండాలే, కాస్త వినటోళ్ళు ఏమనుకుంటారనే ఆలోచన కూడా ఉండాలి. అవి ఏమీ లేకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. దయాకర్రావు గారి మనస్తత్వం ఏంటి అంటే అందితే జుట్టు పట్టుకుంటాడు, నువ్వు ఎదురు తిరిగితే నీ కాళ్ళు పట్టుకుంటాడు అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు మళ్ళీ దయాకర్రావును పాలకుర్తి పొలిమెరలోకి రానియవద్దు. ఇంకా 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 చిన్న వయసులో ఎన్నికైన యశస్విని రెడ్డి వాళ్ళ అత్తమ్మ ఝాన్సీ గారు దశాబ్దాల తరబడి మీకు సేవ చేసే అవకాశం వాళ్ళకి కలిగింది. మీ సేవలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు అవినీతికి పాల్పడే వాళ్ళు కాదు, వాళ్ళు మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకునే వాళ్ళు కారు. అవసరం అనుకుంటే వాళ్ళ సొంత డబ్బులతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారే తప్ప అవినీతికి పాల్పడే వ్యక్తులు మాత్రం వాళ్ళు కారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మేమందరం కూడా ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరం కూడా యశస్విని రెడ్డి గారికి, ఝాన్సీ రెడ్డి గారికి అండగా ఉంటాం. రేపు మీ ఆశీర్వాదంతో కావ్య ఎంపీగా ఎన్నికైన తర్వాత యశస్విని రెడ్డికి తోడుగా పాలకుర్తి నియోజకవర్గంలో అవసరం అనుకుంటే వాళ్ళ ఆమోదంతో పాలకుర్తి నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని నా బిడ్డ కూడా యశస్విని రెడ్డితో ఉంటది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ ఇద్దరి బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి అని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే, అందరు చేతులు ఎత్తాలి. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.